రొనాల్డో తన ప్రేయసి జార్జియాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అన్నారు. 2016లో వీళ్ళిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య అంటే 2017 నుంచి ప్రేమ చిగురించడం, ఆ తర్వాత నిరవధికంగా ప్రేమించుకోవడం, సహజీవనం కూడా చేశారు. 5 మంది పిల్లలకి జన్మనిచ్చారు. అందులో 2 కవలలు కూడా. మొదట పుట్టినటువంటి వారు కవలలు, ఆ తర్వాత 3 పిల్లలు పుట్టారు. చివరికి ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నాడు. గత సంవత్సరం 2025లోనే వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడేమొచ్చేసి పెళ్లి చేసుకొని ప్రపంచానికైతే వాళ్ళ యొక్క ఫోటోల్ని యక్షవేదికగానే పంచుకోవడం జరిగింది. వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. 31వ సంవత్సరం ఆయనకు వచ్చినప్పుడు జార్జియాని ప్రేమించాడు. మొత్తానికి సమయం వృధా కాకుండా పిల్లలైతే కనేశారు. అంటే ఇది మన సాంప్రదాయానికి విరుద్ధమే అయినా సరే ఇది పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళకి సర్వసాధారణం. అయితే వివాహం చేసుకోవడం అనేది గొప్ప విషయం. ఎప్పటికైనా సరే వివాహం చేసుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. 5 మంది పిల్లలు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు. అంటే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు. ఇది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ సమస్యలు కూడా వస్తాయి ఎక్కువ. ఆ ప్రాక్టికల్ సమస్యలు రాకుండా ఉండాలంటే పెళ్ళయిన తర్వాత పిల్లల కండమే సరైనటువంటి పద్ధతి. మనం ఇప్పుడు రుణాలను కొన్ని విషయాల్లో మాత్రమే అనుసరించాలి, లేదనుకుంటే స్ఫూర్తిగా తీసుకోవాలి తప్ప ప్రతి విషయంలో కూడా అలా స్ఫూర్తిగా తీసుకుంటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయి.